ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదివరకు ఎన్నోసార్లు ప్రయత్నించి మనందర్నీ కళ్ళున్న గుడ్డి వాళ్ళని చేశాడు. కానీ ఈసారి అడ్డంగా దొరికిపోయాడు. నిజం చెప్తావా, గొంతులో పడిచి చంపమంటావా? క్షమించండి అమ్మా, బుద్ధి తక్కువై తప్పు చేశాను. ఇంకెప్పుడు పున్నమి విషయంలో ఇలా ప్రవర్తించను. దయచేసి నన్ను వదిలేయండి. వదిలేయాలా? నిన్ను వదిలేయాలా? నీ స్వార్థం కోసం నా జీవితంతో చెలకట్ట వాడుకోవాలని చూసిన నిన్ను వదిలేస్తే నేను వాడదానే కాదురా. నిన్ను ఏంటమ్మా బయట నుంచి ఓ సౌండ్స్ వస్తున్నాయేంటి? అదా మావయ్య, వకీల్ సాబ్, వకీల్ సాబ్, వకీల్ సాబ్. वकील साहब, वकील साहब, वकील साहब, రావట్లేదు. రావట్లేదు. వకీల్ సాబ్, వకీల్ సాబ్, మీరేం కంగారు పడకండి. ఓకే, అలాగా, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళమ్మా. సరే మావయ్య, మీరు వెళ్ళండి. అయ్యో, పృథ్వీ కారులో ఉన్న విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయినట్టుంది. అందుకే ఆవేశంతో కార్ని పగలగొట్టడానికి వస్తున్నాడు. అయ్యో, కారు అద్దాలు పగలగొట్టేస్తున్నాడు. ఓపెన్ చేయి, చేయి, చేయి. నానా, నువ్వేం భయపడకురా. పున్నమి మాకంతా చెప్పింది. వాడి నోటితో వాడి నిజాలు చెప్పేంత వరకు మనం ఎవరం గదిలోకి వెళ్ళొద్దు. లోపలికి వెళ్దాం. సరే పద నాన్న. అలా నా కోడలు వేసిన ఉచ్చులో అడ్డంగా ఇరుక్కున్నావురా. ఎరా, దేవత లాంటి నా భార్యని అనుమానించేలా చేసావు కదరా. అందరి ముందు తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చావు కదరా. నీలాంటి వాణ్ణి ఏం చేసినా పాపం లేదు. పృథ్వీ, ఆగరా. ఊరుకోరా, ఆవేశపడకురా. పృథ్వీ, ఆవేశపడకు. వదలండి నాన్న. రే పృథ్వీ, ఆవేశపడకు. ఆవేశపడకురా. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకునే హక్కు మనకు లేదు. పోలీసులకి ఫోన్ చేయండి, వాళ్లే వీడి భర్త పడతారు. మేడం, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి సార్. ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పని చేయను మేడం. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. రే, అర్ధరాత్రి పూట బయటికి వెళ్ళడం మంచిది కాదు. వాడెవడో ఎందుకొచ్చాడో తెలిసిందిగా. ఇప్పుడు లీగల్గా వాడి మీద ఏ యాక్షన్ తీసుకోవాలో చూడండి. అలాగే అమ్మా. అమ్మా పున్నమి, ఇన్నాళ్ళు మేము నిజమేమిటో తెలియక నిన్ను అపార్థం చేసుకొని అనరాని మాటలు అన్నాం. విచక్షణ మరచి నీ మనసు నేను గాయపరిచానమ్మా.
అందుకు అందరి తరపున నేనే క్షమాపణ చెప్తున్నాను. అయ్యో అమ్మమ్మ గారు, దయచేసి మీరు అలా అనకండి. ఉన్న పరిస్థితుల్లో మీ స్థానంలో ఎవరున్నా అలానే మాట్లాడుండేవారు. ఇప్పుడు నాకు మీరు క్షమాపణ చెప్పకండి. మమ్మల్ని కూడా క్షమించమ్మా. నిజమేంటో తెలుసుకోలేక మేం కూడా అందరితో పాటు అపార్థం చేసుకున్నాం. నువ్వేంటో నీ నిజాయితీ ఏంటో తెలిసాక సిగ్గుతో తలదించుకుంటున్నామమ్మా. దయచేసి అలా మాట్లాడకండి మావయ్య గారు, నాకే ఎలాగో ఉంది. సర్లే అమ్మా, బాగా పొద్దుపోయింది. అందరూ వెళ్ళి పడుకోండి. వెళ్ళండి. పృథ్వీ, లోపలికి వెళ్ళండి. పృథ్వీ, పున్నమిని తీసుకొని వెళ్ళు. ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళండి. సునామీ వచ్చి వెలిసినట్టుంది. నువ్వు చాలా సమయస్ఫూర్తిగా ఆలోచించి ఆ వెధవని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నావు కాబట్టి సరిపోయింది. లేదంటే ఈరోజు నిన్ను దేవత అని పొగిడిన నోళ్లే ఇంటికి పట్టిన దరిద్రాన్ని అని తిట్టేవాళ్ళు. అవును వకీల్ సాబ్, ఇదంతా సత్యానే చేయించింది. భాగ్యం అక్క అడ్డు తొలగించుకోవాలంటే ముందుగా నా అడ్డు తొలగించుకోవాలని చూసింది. అందుకే ఆ వెధవని మన మీద కూసిగొల్పింది. త్వరలో ఈ సమస్యకి ఎలా అయినా ఫుల్ స్టాప్ పెట్టాలి పున్నమి. లేదంటే వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు. నిజమే వకీల్ సాబ్, వాళ్ళు మనం అనుకున్నంత అమాయకులు కాదు. డబ్బు కోసం ఎంతకైనా తగ్గించే వ్యక్తుల్లా ఉన్నారు. అందుకే భాగ్యం అక్కని చంపాలని చూశారు. ఇప్పుడు నా జీవితంతో చెలగాట వాడాలని చూస్తున్నారు. మరి సమస్యకి పరిష్కారం ఏంటి పున్నమి? నిజం తెలియడమే. అవునరా, నేను చేసిన పాపమే మీ అందరికీ శాపంగా మారింది. నేను చేసిన నేరమే మీ మెడకు ఉరితాళ్లా మారబోతుంది. అలా జరగడానికి వీల్లేదు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. బావగారు, ఏంటది? నేను చేసిన తప్పుని అందరి ముందు ఒప్పుకోవాలనుకుంటున్నాను. బావగారు, నిజం తెలిస్తే భాగ్యం అక్క ప్రాణాలతో ఉంటుంది అనుకుంటున్నారా? అవునన్నయ్య, ఇన్ని రోజులు భాగ్యం గురించి ఆలోచించుకుంటూనే ఈ నిజాన్ని మనలోనే దాచుకున్నాం. దీనివల్ల ఎన్ని ప్రమాదాలు ఎదురయ్యాయో మీరే చూశారు కదా. నా మీద పగతో ఆ సత్య ఏ ప్రమాదం తలపెడుతుందోనని క్షణక్షణం టెన్షన్తో చావడం కంటే నిజం చెప్పి ఆ సత్య పీడ విరగడ చేసుకోవడం మంచిది అనిపిస్తుంది పున్నమి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.